బాగుంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ కోసం పోయాం మేము యాక్చువల్లీ. సేమ్ సిమిలర్ గా ఉంది యాక్చువల్లీ. బాగుంది, చాలా బాగుంది. చాలా వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. బాగుంది బాగుంది చాలా చాలా బాగుంది. సూపర్ ఉంది. ట్విస్ట్ బాగుంది. మీరు చూస్తే తెలుస్తుంది. అన్ని అడిగితే ఎలా ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ నా ఏజ్కి నచ్చకపోవచ్చు ఫైట్స్ అంతగా. సాంగ్స్ ఒకటే రెండో కదా, ఎక్కువగా ఏమనిపించలేదు. అదే గుడ్. చాలా ఇంకా ఏమో ఎక్కువగా లేదు యాక్టింగ్. మొత్తం సినిమా అంతా ఫైట్ మీకు తెలిసి అడగద్దు. కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినట్టు తెలియకూడదు. యాస్టిస్ పెట్టేశాడు పార్ట్ 2 కోసం అన్నట్టు. ఆగన్నా సినిమా అయితే అంటే ఫస్ట్ హాఫ్ చూస్తా. ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. ఏదైనా కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ లిటిల్ డెల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న కసేపే ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అని పెట్టారు. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో, ప్రెడిక్ట్ చేస్తామో అదే ట్విస్ట్ ఉంటుంది. కొత్తగా ఉంటే ఏముండదు. ప్రెడిక్ట్ చేస్తాం. ప్రెడిక్ట్ చేయలేము అంటే ఏం లేవు. చేస్తారు. ట్రైలర్ కట్ చేసింది కొన్ని ఉంటాయనగా, బట్ ఆ సీన్స్ అనేది ప్రెడిక్ట్ చేసేస్తాం మనం. ప్రెడిక్టబులే ఉంటుంది. అండ్ ఇంకొక మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ గురించి చెప్పాలి. సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుండే అనిపించింది. సో ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారికి ఆ సినిమా అంటే మంచి సినిమా అనేది. సో సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదని, కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది. సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారు అన్నట్టు కాసేపే ఉంటుంది. అదంతా అక్కడంతా లాగా అనిపిస్తుంది. మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ 1కి పార్ట్ 2కి ఏది కంటిన్యూషన్, ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాస్టీస్ కట్ పేస్ట్ సెషన్ పెట్టారు. సినిమా స్టోరీ రిపీట్ కాదు, తిప్పి కొట్టినాడు. బాగుంది, చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది మూవీ. జాన్వీ కపూర్ బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. ఆచార్యకు దీనికి డిఫరెంట్గా అనిపించింది డైరెక్షన్ అయితే. ఆచార్యకు దీనికి డైరెక్షన్ అయితే బాగుంది, డిఫరెన్స్ అనిపించింది. దీనికి చాలా అంటే ఇంకా ఇంప్రూవ్ అయ్యింది అంటారు అనిపించింది. అంతే. అది ఆ హీరోయిన్ని కొంచెం సేపే చూపించారు, కొంచెం సేపు చూపించినా కొంచెం రొమాన్స్ నడిచింది అంతే. హైలైట్స్ వచ్చేసి యాక్షన్, ఎమోషనల్, ఫైట్స్. పార్ట్ 1లో ఫైట్స్ కవర్ అయినాయి, పార్ట్ 2లో కూడా ఫైట్స్ కవర్ అయినాయి. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. బీజిఎం బ్యాక్గ్రౌండ్ బీజిఎం అదరగొట్టిండు. అండర్ వాటర్ ఫైట్స్ విషయంలో బీజిఎం అదరగొట్టిండు భయ్యా. అంత బాగుంది. డైరెక్షన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఆచార్యకు దీనికి అయితే. కాంబినేషన్ అంటే వాళ్ళది అంతసేపు చూపించలేదు భయ్యా, ఒక సాంగ్ ఒకటి పెట్టారు అంతే. ఇంకేం ఉండదు. ఏం లేదు, హీరోయిన్ ఎంట పడతారు అంతే, ఏం ఉండదు దాంట్లో. ఏముండదు, ఒక సాంగ్ అంతే, అంతకుమించి ఏం లేదు. మూవీ మొత్తంలో అంటే ఆ హీరోయిన్ తోటి అయితే సాంగ్ ఒకటే ఉంది అంతే, ఇంకేం లేదు. అంత డిఫరెంట్ కనిపించలేదు. ఒక 15 మినిట్స్. సెకండ్ హాఫ్ ఫైట్ మాత్రం హైలైట్. అసలు ఇంటర్వెల్ అయితే మీరు అసలు అనిరుద్ధ్ కొట్టాడు, పిచ్చి కొట్టాడు. మీరు మాత్రం సినిమా పిచ్చి అంతే. మీ చెవులు పోవాలి, బీజం అదిరిపోవాలి. మానకుండా సినిమా మాత్రం లాస్ట్ క్లైమాక్స్ అయితే పిచ్చి ఎట్లా మీ మైండ్ పోవాలి. సలార్ కాదు. జై ఎన్టీఆర్, 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 జై సూపర్.
చెవులు కాన్ బేరీలు మాల్తాడా మొత్తం సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ అయితే పిచ్చి పిచ్చి కొడుతుంది నీకు క్లైమాక్స్ అయితే ఎందుకు వచ్చావు సినిమా రికార్డులు తిరగరాస్తుంది అన్న. ఖచ్చితంగా చాలా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎన్టీఆర్ అన్న మీద, మా జాహ్నవి కపూర్ మీద. సో ఖచ్చితంగా డెఫినెట్గా మంచి మూవీ అవుతుంది. అసలు 6 ఏళ్ల తర్వాత మా అన్నని స్క్రీన్ మీద చూడడమే పెద్ద గొప్ప విశేషం అన్న. ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తుంది. మేము 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసం. సో ఒక సోలో మూవీ కోసం ఈసారి మాత్రం అసలు తగ్గేదే లేదు. ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తుంది. చాలా బెస్ట్ పేరు అన్న. మనం ఆల్రెడీ చూసాం ఇప్పుడు చుట్టమెల్లే సాంగ్లో కూడా తను చాలా గ్లామరస్గా ఉంది. ఎన్టీఆర్ పక్కన చాలా బాగా షూట్ అయింది. అప్పట్లో ఆ పెద్ద ఎన్టీఆర్ ఎలా అయితే శ్రీదేవితో కనెక్ట్ అయ్యారో ఖచ్చితంగా జాహ్నవి ఇప్పుడు ఎన్టీఆర్ ఒక మైల్ స్టోన్ లా ఉంటుంది. ఖచ్చితంగా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. బాగుంది అన్న. యావరేజ్ క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి టైం అంతా వాడేశాడు. అన్నెసరీ ఫైట్స్. సెకండ్ హాఫే కొంచెం బెటర్, ఫస్ట్ హాఫ్ బోరింగ్. అన్నా ఏం చెప్తామన్నా, సినిమా కోసం ఎంత చెప్పినా తక్కువనేనా. అసలు ఈ సినిమా ఇలా తీసినట్టు మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నా. అంతా బాగుంది. అసలు ఎన్టీఆర్ కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఆయన నటన ఆ ఫస్ట్ స్టార్టింగ్లో ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ లుంగి కట్టడం కానీ, ఆ మీసాలు, ఆ హెయిర్ స్టైలు అసలు మైండ్ బ్లో అని నిజంగా చెప్తున్నా. ఇంతవరకు కెరియర్లో ఎన్టీఆర్ది కూడా ఇప్పటిదాకా ఇంత ఫైట్ సీన్స్ కానీ ఇలాంటి ఎలివేషన్స్ ఎప్పుడు చూడలేం. ఫస్ట్ టైం మనం చూడడం ఇలాంటి ఎలివేషన్స్. ఎన్టీఆర్ మెయిన్ ఈ కెరీర్ అంటే మొత్తం కొరటాల శివకి దక్కాలి. ఎందుకంటే సినిమా ఎలా ఉంటుందో అనుకోరు చాలామంది, సినిమా ఎట్లా ఉంటుందో అనుకోరు. కానీ కొరటాల శివ సినిమాకి దీనికి న్యాయం చేసిండు ఎన్టీఆర్కి. బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకోటి సైఫ్ అలీ ఖాన్కి మన ఎన్టీఆర్కి చాలా అంటే బాగా సెట్ అయింది ఇద్దరికి. ఫైట్ సీన్స్ కానీ, పక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఇక్కడ డిసప్పాయింట్. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఫస్ట్ సాంగ్ మీద ఎన్టీఆర్ తుమ్ము లేపేసిన సాంగ్ మీద డ్యాన్స్. చుట్టమల్లి సాంగ్ ఉంటుంది సెకండ్ పార్ట్ మళ్ళీ అది కూడా చాలా బాగుంది. అంటే సెకండ్ పార్ట్లో ఇప్పుడు మళ్ళీ కథ ఉంటుంది ఇక్కడ నుంచి. అంటే అర్థం కాలేదు, కొద్దిగా అర్థం కాదు. సెకండ్ పార్ట్ మెసేజ్ ఏంటో ఇప్పుడు సెకండ్లో తెలుస్తుంది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మిగిలినాడు. ఆ సెకండ్ పార్ట్లో మళ్ళీ కథ కనిష్ఠుడు అవుతుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. సూపర్ సంబంధం వేసిందని చెప్తానా. సినిమా అయితే చాలా బాగుందన్న. వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ అని చెప్తానా. లాస్ట్లో వస్తుంది 40 మినిట్స్ సినిమా అయితే గూస్ బంప్స్ అని చెప్తా. సినిమా చూసినా చెప్పు మీరు. జాన్వీ కపూర్ ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుంది అనిపించింది నాకు. సెకండ్ హాఫ్ నుంచి వస్తున్నామే. లాస్ట్ ట్విస్టులుగా అయితే ఇంకంతా సీట్లను లెగిస్తారు. సింగిల్ స్క్రీన్లో చూస్తే మాత్రం మీరు పక్కా చచ్చిపోతారు. చవాళ్ళు లేస్తే అలా ఉంది సినిమా అయితే. చాలా బాగా అనిపించింది నాకు. కొట్టాల శివర్ కంబ్యాక్ అని చెప్తాను అయితే. ఒక ఆచార్య తర్వాత దేవరా 1 వచ్చిందంటే చాలా బాగుంది సినిమా అయితే. ఎన్టీఆర్కి 6 ఏళ్ళ తర్వాత మంచిది అని చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.